వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఆషాఢ మాసంలో అందరూ ఎంతో ఇష్టంగా పెట్టుకునే గోరింటాకు వాటి ప్రత్యేకత గురించి నాకు తెలిసిన విషయాలు కొన్ని మీతో షేర్ చేసుకుంటున్నానండి. సో ఆషాఢ మాసం అనగానే మహిళలందరూ కూడాను ఎక్కువగా గోరింటాకు పెట్టుకోవడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు కదండి. ఎక్కువగా ఈ ఆషాఢ మాసంలో ఆడపిల్లలు తమ చేతులకు పాదాలకు గోరింటాకు అయితే పెట్టుకొని చక్కగా అందంగా అలంకరించుకొని ఎర్రగా పండిన చేతులను అయితే చూసుకొని తెగ ముడిసిపోతూ ఉంటారనమాట. సో మనకైతే గోరింటాకు అనగానే ఒక సాంగ్ అయితే గుర్తుకొస్తుందండి. అదేనండి, గోరింటా పూచింది కొమ్మ లేకుండా మురిపాల అరచేత మొగ్గ తొడిగింది. గోరింటా పూచింది కొమ్మ లేకుండా మురిపాల అరచేత మొగ్గ తొడిగింది. చాలా పాత సాంగ్ అండి, చాలా బాగుంటుంది సాంగ్. అయితే కూని చేశానైతే తిట్టుకోకండి. అయితే ఈ గోరింటాకు కేవలం అందం కోసమే కాదండి, ఈ ఆకు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుందన్నమాట. ఆషాఢ మాసంలో అయితే వర్షాలు ఎక్కువగా కురుస్తూ ఉంటాయి కదండి. సో అంటురోగాలు వ్యాధులు కూడా వ్యాపించే అవకాశం అయితే ఉంది. సో బయట వాతావరణం చల్లగా ఒంట్లో అయితే వేడిగా ఉండడం వలన శరీరం త్వరగా రోగాల బారిన పడే అవకాశం అయితే ఉందండి. సో ఈ గోరింటాకుకు ఒత్తిడిని తగ్గించడంతో పాటు ఒంట్లో వేడిని తగ్గించడానికి కూడా ఇది సహాయపడుతుంది అనమాట. సో గోరింటాకుకు ఉండే యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు వ్యాధుల బారిన పడకుండా ఉండడానికి అయితే కాపాడుతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో వర్షాలు ఎక్కువగా కురుస్తూ ఉంటాయి కదండి. సో ఎక్కువగా నీళ్ళలో పనిచేసే లేడీస్కి అయితే కాళ్ళ పగులు అలా వస్తూ ఉంటాయి. సో ఈ గోరింటాకు కాళ్ళకు పెట్టుకోవడం వలన పగుళ్ళను కూడా రాకుండా నివారిస్తుంది అనమాట. అలానే అరిచేతికి అరికాళ్ళల్లో పెట్టుకోవడం వలన శరీరంలోని వేడిని అనేది లాగేస్తుంది. గోరింటాకును నెలకొకసారి అలా జుట్టుకు రాసుకోవడం వల్ల కూడా జుట్టు చాలా బలంగా అవుతుందన్నమాట. శరీరంలో ఏర్పడే వేడి గడ్డలను కూడా తగ్గించడానికి గోరింటాకు సహాయపడుతుందండి. సో ఇలా ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం వెనకాల ఇన్ని విశేషాలు అయితే ఉన్నాయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా గోరింటాకు పెట్టుకొని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.